ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి అనుగ్రహంతో బాబాకు అత్యంత భక్తి విశ్వాసాలతో సేవ చేసిన వారిలో ఒకరైన హరి సీతారాం దీక్షిత్, బాబా కాకాసాహెబ్ దీక్షిత్ అని పిలిచేవారు. దీక్షిత్ గారు ఇంగ్లాండ్కు వెళ్ళినప్పుడు ప్రమాదవశాత్తు జారిపడి కాలుకు దెబ్బ తగులుతుంది. ఎన్ని చికిత్సలు చేయించుకున్నా ఆ కాలి అవిటితనం పోలేదు. వారి స్నేహితుడైన నానాసాహెబ్ చందోర్కర్ గారు చెప్పడంతో బాబా గారి దర్శనానికి వచ్చిన కాకాసాహెబ్ దీక్షిత్ గారు తన కాలి కుంటితనం కాదు, తన మనసు యొక్క కుంటితనం తీసివేసి నిరంతరం సాయి దివ్య చరణాల దగ్గర జీవించే అవకాశాన్ని ఇమ్మని వేడుకుంటారు. కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఎప్పుడు నిరంతరం బాబా గారి ధ్యానంలో, ఎప్పుడు బాబా భక్తులకి ఏదైనా సహాయం చేయడంలో నిమగ్నమై ఉంటారు దీక్షిత్ గారు. వారి లక్ష్యం ఒక్కటే, ఎప్పుడు శాశ్వతంగా బాబా గారి దివ్య చరణాల దగ్గర ఉండాలి అని షిరిడీకి వచ్చి ఉండిపోతారు. వారి దినచర్య ఏంటంటే, ఉదయాన్నే కాకడా హారతికి వచ్చి, హారతి అయిన తర్వాత వాడాకు వచ్చి పై భాగంలో బాబా గారి ఫోటోని పెట్టుకొని ప్రతిరోజు పూజ చేసేవారు. తర్వాత మళ్ళీ మసీదుకి వెళ్ళి కూర్చునేవారు. బాబా లెండికి వెళ్ళేవారు. బాబా లెండికి వెళ్ళి తిరిగి వచ్చే సమయానికి బాబాను దర్శించుకోవడానికి భక్తులు వచ్చేవారు. ఆ రోజుల్లో కోపర్గాం స్టేషన్ నుండి భక్తులు టాంగాలో కానీ ఎడ్లబండి పైన కానీ వచ్చేవారు. అలా వచ్చిన వారందరినీ దీక్షిత్ గారు పేరు పేరున పలకరించి, వారు మొదటి టాంగా వారు షిరిడీలో దిగగానే వారందరినీ ఎంతో చక్కగా పలకరించి వారిని అడిగేవారు. వారికి కావలసిన టీ, కాఫీ లాంటివి సదుపాయాలన్నీ చూసుకునేవారు కాకాసాహెబ్ దీక్షిత్ గారు. అయితే ప్రతిరోజు మొదటి టాంగాలో వచ్చేవారిని అడిగేవారు దీక్షిత్ గారు, ఇంకా ఎన్ని బళ్ళు మీ వెనకాల వస్తున్నాయి అని అడిగేవారు. ఎందుకంటే ఉదయాన్నే వచ్చే భక్తులకు ఎంతో శ్రద్ధతో అవసరాలను దీక్షిత్ గారు చూసుకునేవారు. మధ్యాహ్నం హారతి తర్వాత మళ్ళీ వాడాక వచ్చి ఆధ్యాత్మిక గ్రంథాలను పారాయణం చేసుకునేవారు. బాబా ప్రతిరోజు కూడా కాకాసాహెబ్ దీక్షిత్ గారిని పలానా గ్రంథం చదవమని చెప్పేవారు. బాబా ఎన్ని రోజులు ఆ గ్రంథాన్ని చదవమని చెప్తే అన్ని రోజులు ఎంతో శ్రద్ధగా పారాయణం చేస్తూ ఉండేవారు. భవార్త దీపిక, ఏకానాథ్ భాగవతం, రామాయణం, మహాభారతం, శ్రీమద్ భగవద్గీత ఇలాంటివి ఎన్నో ఆధ్యాత్మికమైన గ్రంథాలను బాబా తన భక్తుల చేత ప్రతిరోజు పారాయణం చేయమని చెప్తూ ఉండేవారు. అలాగే కాకాసాహెబ్ దీక్షిత్ గారు, హేమడ్ పంత్ గారు, బాబూసాహెబ్ జోగ్ గారు ఇలాగ ఎంతోమంది బాబా గారు చెప్పిన పుస్తకాలను అనునిత్యం పారాయణం చేస్తూనే ఉండేవారు. ఆ విధంగా కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఉదయాన్నే బాబా గారి దర్శనానికి వచ్చిన భక్తులు అవసరాలను తెలుసుకొని తర్వాత వాడాకు వచ్చి బాబా గారి ఫోటోకి పూజ చేసిన తర్వాత బాబా గారు ఏ గ్రంథాన్ని చదవమంటే ఆ గ్రంథం పారాయణం చేస్తూ ఉండేవారు. బాబా దర్శనానికి భక్తులు పెరిగిన తర్వాత ఆ వచ్చే భక్తులు ఎంతోమంది బాబాకు ఎన్నో రకాలైన నైవేద్యాలను పెట్టేవారు. ఆ నైవేద్యాలలోని సీర అంటే రవ్వతో చేసిన ప్రసాదం బాబాకు ఎంతో ఇష్టం. బాబా ఆ సీరాను ఎంతో ఇష్టంగా తినేవారు. ఈ విషయాన్ని గమనించిన దీక్షిత్ గారు తాను స్వయంగా ప్రతిరోజు కూడా సీరాను చేసి బాబాకు తెస్తే ఎలా ఉంటుంది అని వాడాలో కిందన వంటశాల ఉండేది, కానీ పైన దీక్షిత్ గారు తాను ఉండే గదిలో తానే స్వయంగా ప్రతిరోజు సీరాను చేసి బాబా లెండికి వెళ్ళి వచ్చేలోపు ప్రతిరోజు సిద్ధం చేసేవారు. మధ్యాహ్న హారతి అయిన తర్వాత బాబాకు నివేదన చేసేవారు. బాబా కొంత తిని మిగిలిన దానిని మసీదులో ఉన్న వాళ్ళందరికీ కూడా పంచేసేవారు. అందరూ కూడా ఎంతో సంతోషంగా తినేవారు. బాబా చేతితో ఇచ్చిన ప్రసాదం తిన్న భక్తులందరూ కూడా ఎంతో అనుభూతిని పొందారు. ఎందుకంటే అలా తిన్న ప్రతి ఒక్కరికి కూడా ఎంతో శక్తి, ఎంతో మధురమైన అనుభూతి కలిగేదట. నిజంగా సద్గురు యొక్క చేతితో తీసుకున్న ప్రసాదం తిన్న ఆ భక్తులందరూ కూడా ఎంతో అదృష్టవంతులు కదా.
ఒకరోజు కాకాసాహెబ్ దీక్షిత్ గారికి తన మనసులో ఒక కోరిక కలుగుతుంది. ఏంటంటే, బాబా మధ్యాహ్న హారతి తర్వాత రకరకాల ప్రసాదాలు పంచిన తర్వాత మధ్యాహ్నం బాబా భోంచేసే సమయంలో బడే బాబాను కుడివైపు కూర్చోపెట్టుకునేవారు. మిగిలిన వారందరూ కూడా కూర్చొని తినేవారు బాబాతో పాటు. ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్ గారికి ఒక కోరిక కలుగుతుంది. అదేంటంటే, బాబాతో పాటు భోజనం చేయాలని కోరిక కలుగుతుంది. అది నేరుగా అడగలేకపోతారు దీక్షిత్ గారు. అయితే బాబా గారికి అర్థం అయ్యేలా తన నటనతో బాబాకు అర్థం కావాలి అని అనుకుంటారు. ఎందుకంటే భవార్ధ రామాయణం గ్రంథాన్ని పారాయణం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో కాకాసాహెబ్ దీక్షిత్ గారు చాలా ఎక్కువ సమయం, చాలా ఎక్కువ రోజులు పారాయణం చేసేవారు కాకాసాహెబ్ దీక్షిత్ గారు. అందులో హనుమంతులు వారికి శ్రీరామచంద్రుడు స్వీకరించిన ప్రసాదం తినాలని హనుమంతులు చేసిన ఒక నాటకం, శ్రీరామచంద్రమూర్తి వారి సోదరులతో భోజనం చేస్తున్న సమయంలో హనుమంతులు వారు శ్రీరాముల యొక్క పళ్ళాన్ని సగం తినిన తర్వాత ఆ పళ్ళాన్ని తీసుకొని అల్లంతా ఆకాశానికి ఎగిరి ఒక పెద్ద చెట్టు మీదకి ఎగిరి కూర్చొని ఆ పళ్ళులో ఉన్నవన్నీ తింటూ, ఏదైతే శ్రీరాములు వారి ఉచ్చిష్టం ఉందో, ఇంకా సకవే తిన్నారు కదా శ్రీరామచంద్రమూర్తి, అవి అన్నీ తింటూ అందరికీ కిందన చూస్తున్న వారందరికీ ఊరిస్తూ చూపిస్తూ తినేవారట ఆంజనేయ స్వామి. శ్రీరాముడు ఎంతో సంతోషపడేవారట. అయితే ఇదే ఘట్టాన్ని చేయాలని అనుకుంటారు కాకాసాహెబ్ దీక్షిత్ గారు. ఒకరోజు సీరాను తీసుకొని బాబాకు నైవేద్యం చేసి బాబా గారు తీసుకుంటారు. ఇంకా ఆ సీరాని ఇలాగ చేత్తో తీసుకుంటారు అంతే. బాబా గారు తన చేత్తో సీరాను ఒక ముద్ద తీసుకోగానే వెంటనే ఆ పళ్ళాన్ని తీసుకొని వేగంగా వాడాకు వెళ్ళిపోతారు కాకాసాహెబ్ దీక్షిత్ గారు. అక్కడ మసీదులో వారందరూ ఆ చేష్టను చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇదేంటిది, కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఏ రోజు లేనిది ఈరోజు ఇలా చేస్తున్నారేంటి అని అనుకుంటారు. కానీ బాబా గారికి తెలియని విషయం ఏముంది? కాకాసాహెబ్ దీక్షిత్ గారు మనసులో అనుకున్న విషయం బాబాకు స్పష్టంగా తెలుసు. అందుకని చిరునవ్వు నవ్వుతూ కాకాసాహెబ్ దీక్షిత్ గారిని ఆట పట్టించాలనుకుంటారు బాబా. కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఆ సీరా పళ్ళాన్ని పట్టుకొని వేగంగా వాడాకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అందరికీ పెట్టి వాడాలో కొంచెం తినేవారు కళ్ళకద్దుకొని కాకాసాహెబ్ దీక్షిత్ గారు. బాబా నవ్వుకుంటూ చాలాసార్లు ఆట పట్టించేవారు. కొన్ని రోజుల తర్వాత బాబా దీక్షిత్ గారిని కూడా తన దగ్గర కూర్చోబెట్టుకొని భోజనం పెడతారు. కాకాసాహెబ్ దీక్షిత్ గారి సంతోషానికి అవధులు లేవు. ఎంతో సంతోషంతో ఆ రోజు కాకాసాహెబ్ దీక్షిత్ గారు బాబా గారి దివ్య చరణాలను వారి కన్నీటితో నమస్కరిస్తారు. మనసులో పొంగిపోతారు. కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఏదైతే అనుకున్నారో బాబా గారితో కలిసి భోజనం చేయాలని, అది దక్కింది కాకాసాహెబ్ దీక్షిత్ గారికి. ఎంతో అదృష్టం ఉంటే కదా అలాంటి అవకాశం దక్కుతుంది. సద్గురువు యొక్క బంతి భోజనం తప్పించును జనన మరణం. సద్గురువు యొక్క ఉచ్చిష్టం ఆహార్యం సంపూర్ణ నిరాహార్యం. బాబా గారి దగ్గరికి ఎంతోమంది భక్తులు వచ్చేవారు. షిరిడీలో 100 మందికి పైగా ఉండేవారు. కానీ అందరికీ బాబాతో కలిసి భోజనం చేసే అవకాశం రాలేదు. కొంతమందికి మాత్రమే బాబాతో కలిసి కూర్చొని తినే అదృష్టం అవకాశం వచ్చింది. వారిలో బడే బాబా, తాత్యా పాటేల్, మహల్సాపతి, మాధవరావు దేశపాండే, శ్యామ, కాకాసాహెబ్ దీక్షిత్ గారు, మౌరేశ్వర ప్రధాన్ గారు, ఇలా కొంతమంది మాత్రమే బాబాతో కలిసి భోంచేసే అదృష్టాన్ని దక్కించుకున్నారు. అయితే దీక్షిత్ గారు తన ప్రాక్టీస్ను వదిలి బాబా దగ్గర ఉండిపోవడం వలన డబ్బులు అంతగా ఉండేవి కాదు. అయితే దీక్షిత్ గారు అనవసరమైన ఖర్చులను తగ్గించుకొని ఆ మిగిలిన డబ్బులు కూడా బాబా కోసం ఖర్చు పెట్టాలని తపన పడేవారు. శ్రీకృష్ణుడు కూడా చేసింది ఇదే. ఎవరినైతే నేను అనుగ్రహిస్తానో వారిని సంపదహీనులని చేస్తాను అని అన్నట్లే సంపద వల్ల ఉన్న మక్కువను తగ్గిస్తారు. ఆ సంపద పట్ల వ్యామోహాన్ని తగ్గిస్తారు. కానీ దీక్షిత్ గారు ఏమని బాధపడేవారంటే, బాబాకు ఏదైనా చేయడానికి ఖర్చు చేయలేకపోతున్నానని ఎంతో బాధపడేవారట.
ఉన్నతమైన పేరు ప్రఖ్యాతి ఎంతో డబ్బు అన్నీ వదిలి తన సద్గురువు దగ్గర ఉంటే చాలని ఉండిపోయారు. అంతగా ఆర్థిక పరిస్థితి దిగజారిపోయినా ఎప్పుడు కృంగిపోకుండా బాబా నా భారమంతా నీదే అని బాబాగారి దివ్య చరణాల దగ్గర ఉండిపోయారు కాకాసాహెబ్ దీక్షిత్ గారు. అందుకే బాబా కూడా దీక్షిత్ గారిని అనుక్షణం తన కంటికి రెప్పలా రక్షించి కాపాడేవారు. ఎప్పుడు బాబా కూడా నా కాకా సాహెబ్ అని ఎప్పుడు ఎంతో ప్రేమగా చూసుకునేవారు కాకాసాహెబ్ దీక్షిత్ గారిని బాబా. మరెన్నో విషయాలు బాబా గారి అనుగ్రహంతో మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.